మోసుకుంటావా మోస్తావమ్మా అమ్మా మీరు కొంచెం వినండి నేను చెప్పేది దయచేసి వినాలి నలుగురికి మీరు తెలియపరచాలి మీరు దయచేసి మీరందరూ బాధ్యత గల వ్యక్తులు అన్ని విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి నలుగురు తెలిపియాలి ముఖ్యంగా నేను మీకు ఇవాళ చెప్పేది ఏంటంటే రాజకీయమే కాదు జనాలు ప్రయోజనాలు ముఖ్యం మీరందరి సంతోషం ముఖ్యం కాబట్టి మాటకొస్తే రాజకీయ వేరే పార్టీ వాళ్ళు ఏంటంటే ఎవరిని విమర్శించాలి ప్రతి పనిని ఏదో విషయంలో తప్పు అని చెప్పడమే వాళ్ళు అలవాటుగా మార్చుకోరు కాబట్టి గతంలో ఇందాకే మా అక్కలు చెల్లెలు చెప్తున్నారు గతంలో ఇచ్చిన బియ్యం వృధా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు లేకుంటే ఇది పెద్ద మాఫియా చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రీసైక్లింగ్ చేసుకొని అమ్ముకుండ్రు ఆనాటి బియ్యం అందరికీ తెలుసు అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి తెలుసు మంత్రులకు తెలుసు ఈ బియ్యం ఎవరు కూడా తింటలేరు తినలేని పరిస్థితి అని అయినా కానీ కేవలం వాళ్ళు దందా చేసుకోవడానికి ఈ బియ్యం దందా చేసుకోవడానికే రేషన్ షాపులు ఇచ్చి అది మీకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అమ్ముకొని రీసైక్లింగ్ చేసి దాంతో బీఆర్ఎస్ వాళ్ళకి లాభమైంది కానీ ప్రజలకు లాభం కాలే ప్రభుత్వానికి నష్టమైంది ప్రభుత్వం ధనం అంతా నష్టమైంది ఎందుకంటే వీళ్ళు తినక వాళ్ళు దందా చేసుకురు కాబట్టి ప్రభుత్వానికి నష్టమైందని తెలుపుతూ గతంలో పేద ప్రజలు దొడ్డు బియ్యం తినక సన్న బియ్యం కొనక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకి భారం అయ్యేది ఈరోజు ప్రభుత్వం పేద ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సన్న బియ్యం ఇవ్వడం ఈ సన్న బియ్యమే కాకుండా మిగతా పథకాలన్నీ అన్ని దగ్గర అమలవుతుంది ఈ కార్యక్రమమే కాకుండా ఇంకో విషయం కూడా మీకు తెలియాలనుకుంటున్న ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్కి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద ప్రజలు ఎప్పుడెప్పుడైతే వారికి ఏమేమి అవసరాలు ఉందో అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పథకం అమలు చేసి వాళ్ళకు సాధక బాధలు తెలుసుకొని వాళ్ళకు సాయం చేసి వాళ్ళకు పైసల భారం కాకుండా చూస్తున్న పార్టీ ప్రభుత్వం ఏముందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇవన్నీ ఇంత మంచి పనులు చేస్తుంటే రేపు పొద్దున తెల్లారే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లేచి నానా విధంగా దీని గురించి దుష్ప్రచారాలు చేస్తారు వారు చెయ్యరు వేరోళ్ళు చేస్తుంటే కడుపు మంట వీళ్ళు సంతోషంగా ఉంటే మా పేద ప్రజలందరూ సంతోషంగా ఉండి కాంగ్రెస్ వైపు ఏడుంటారు అనేసి ప్రతి దాంట్లో తప్పు చెప్తుంటాడు ఇప్పుడే ఇక్కడ చూసిరు మీరు మీడియా వాళ్ళు అందరికి చూపించండి ఇక్కడ ఇచ్చిన బియ్యంని కూడా నేనేం అడిగానంటే ఈ బియ్యంలో ఏమైనా తప్పు ఉందా అని అడిగితే పట్టమ్మా ఏమీ లేదు బాగుందన్నారు కానీ హరీష్ రావు గారు ఏం చెప్పారు దీన్ని అంతా నూకలే ఉందని చెప్పిండు దీంట్లో అన్ని నూకలే ఉందని చెప్పారు అంటే ప్రతి పనిలో పేద ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళకి కడుపు మంట అందుకే ఈ ప్రజలందరూ వాళ్ళని ఇంటికి పరిమితం చేసిర్రు రానున్న రోజుల్లో కూడా రోడ్లో కూడా తిరగని కూడా చేస్తారు కాబట్టి ఇకనైనా మీరు మారాలని కోరుతున్నా లేని పక్షంలో ఇప్పుడు ప్రతిపక్షం ఉంటున్నారు ఇక మళ్ళీ ఎక్కడ కూడా ఉండలేని పరిస్థితి బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి దాంట్లో మీకు ఏం చేస్తారమ్మా ఇలాంటి పనులు చేసి ఓట్లు అడిగారు మేము పేద ప్రజలకు బియ్యం ఇచ్చినాం పేద ప్రజలకు అవసరం ఉన్న సామాన్లు ఇచ్చినాం వాళ్ళ అభివృద్ధి గురించి తోడైతామని చెప్పారు వాళ్ళు ఏమున్నా కొన్ని విషయాలు చెప్పుకొని పబ్బం గడుపుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి జర భద్రంగా ఉండాలని మీ అందరినీ కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మినిస్టర్ గారికి సివిల్ సప్లై ఉన్న అందరి సిబ్బందులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పథకాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి ఇదే కాకుండా గతంలో 10 సంవత్సరంలో వారు రేషన్ కార్డులు కూడా ఇయ్యలే అతి తొందరలో కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మళ్ళీ మా కంటోన్మెంట్ ప్రజలకు తెలుపుతున్నాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రైట్ బాబు